నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మొన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ గారు అయితే పట్టుబడడం జరిగింది. అక్కడ ఆమెకి టెస్ట్ చేస్తే అక్కడ తనకి టెస్ట్ లో పాజిటివ్ గా అంటే తన డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే వెల్లడించారు పోలీసులు. అండ్ తర్వాత అయితే విచారణకి హాజరు కావాలని ఆదేశించినా కూడా తన విచారణకి అయితే హాజరు కాలేదు. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే తనకి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకి హాజరు కావాలి అని అయితే నోటీసులు జారీ చేశారు. మరి తను జూన్ 1న విచారణకి హాజరవుతారా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం. నమస్తే సిరి. సరే, ఇప్పుడు చూస్తుంటే మొన్న జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో హేమ గారు పట్టుబడడం జరిగింది డ్రగ్స్ తీసుకున్నట్టుగా. సో టెస్ట్ చేస్తే కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. కాకపోతే ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నేను నా ఫామ్ హౌస్ లో ఉన్నాను, ఆ పార్టీలో లేనని కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదంతా తర్వాత చూస్తున్నట్టయితే తర్వాత పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు, రండి హాజరు అవ్వండి విచారణ కానీ అప్పుడు తను హాజరు అవ్వలేదు. అండ్ మళ్ళీ అగైన్ మరొకసారి కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈసారి తను ఆ విచారణకి హాజరయ్యే అవకాశం ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఉదంతం కనుక మనం చూస్తే తను అసలు ఆ రేవ్ పార్టీకి హాజరు కాలేదు అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. సో మనకు తెలుసు, ఒక వీడియో రిలీజ్ చేసి అక్కడ బెంగళూరు ఫామ్ హౌస్లో జిఆర్ ఫామ్ హౌస్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు చాలామంది మోర్ దాన్ 100 పీపుల్ అక్కడ పట్టుపడ్డారు పోలీసులకి. అందులో వాళ్ళందరికీ కూడా వాళ్ళు బ్లడ్ టెస్టులు చేసి అందులో 87 మంది వరకు పాజిటివ్గా తేలింది. 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందని చెప్పేసి పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెల్లడించారు. ఇదంతా జరిగేస్తున్న సమయంలో తను అసలు ఆ రేవ్ పార్టీకి తనకు సంబంధమే లేదు, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను నేను అని ఒక చెట్టు కింద నిలబడి ఆమె ఏదైతే తీసి సో ఇంకా మరింత దొరికిపోయే అంటే ఆమె ఏదైతే ఇదంతా కూడా తప్పించుకునే ప్రయత్నంలోనే చేస్తున్నారనే విషయం ప్రపంచం మొత్తానికి తనే చెప్పినట్లయింది. ఎందుకంటే సేమ్ డ్రెస్ అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్ తోటే ఆమె ఆ వీడియో తీసి తర్వాత మరుసటి రోజు తను ఒక బిర్యానీ చేస్తున్నట్టుగా మళ్ళీ ఇంకొక వీడియో తీసి ఇదంతా కూడా ఆమె తనకు తెలియకుండా ఒక ఓవర్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని అంతా కూడా తను అసలు బెంగళూరులోనే లేను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు అని తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైతే చేశారో అది ఇంకా ఆమె అభాస్పాలవడానికి దారి తీసిందని చెప్పాలి. సో కొంతమంది ఆర్టిస్టులు కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారు, ఇదంతా కూడా ఆమె కావాలని చేస్తా ఉందని చెప్పేసి బయటకు వచ్చి తన క్యారెక్టర్ మీద ఆరోపణలు చేసే పరిస్థితి తెచ్చుకున్నారు ఆమె. సో పోలీసులు అయితే చాలా విస్పష్టంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి చిత్రరంగానికి సంబంధించినటువంటి నటి హేమ ఆమె ఉన్నారు, రేవ్ పార్టీలో పాల్గొన్నారని అక్కడ పోలీసు అధికారులు చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశారో మనకైతే తెలియదు. సో ఏదేమైనా సరే రేవ్ పార్టీ జరిగిన వారం తర్వాత పోయిన సోమవారం 27వ తేదీ అంటే రేపు పార్టీ జరిగింది 19వ తేదీ 20వ తేదీ అట్లా ఆదివారం జరిగింది, 19వ తేదీ జరిగింది యాక్చువల్గా. సో 27వ తేదీ ఆమెకు విచారణకు రావాలి, బెంగళూరుకు రావాలని చెప్పేసి ఆమెకు నోటీసులు ఇచ్చారు. సో కానీ ఆమె వెళ్ళలేదు. నేను అనారోగ్యాన్ని కారణంగా చూపించి ఆమె దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాంతో మళ్ళీ రెండోసారి పోలీసులు ఆమెకి నోటీసులు ఇచ్చినట్టు ఈరోజు సమాచారం మనకి. సో జూన్ 1వ తేదీ అంటే వచ్చే శనివారం హాజరు కావాల్సిందిగా వాళ్ళు అంటే ఏం చెప్పాలి ఏంటి. సో ఈ లోపల తను ప్రిపేర్ అవ్వాలి కదా. బహుశా దానికోసమే ఆమె మొదటి విచారణని తప్పించుకున్నారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా సరే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ విచారణని ఎదుర్కోవక తప్పదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నార్కోటిక్స్ చట్టాల ప్రకారం నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ అమ్మేవాళ్ళు అంటే విక్రయదారులు, డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తులే, అలాగే డ్రగ్స్ తీసుకోవటం కూడా నేరమే. సో కాకపోతే ఏంటంటే మొదటిసారి పోలీసులకి పట్టుబడినప్పుడు సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది అంటే ఈ డ్రగ్స్ దూరంగా ఉండండి, ఇవి నిషేధం, ఇవి చట్ట వ్యతిరేక పని, ఇది డ్రగ్స్ తీసుకోవడం అనేది అని కౌన్సిలింగ్ ఇచ్చి పైగా ఏంటంటే డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్యం ఎలాంటి అంటే మన మెదడు మీద ఎంతటి తీవ్ర ప్రభావం చూపి మనం శారీరక మానసిక అనారోగ్యానికి కారణమవుతాయో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ లో చెప్తారు అవి. సో అలా చెప్పి పంపిస్తారు. మళ్ళీ రెండోసారి కూడా పట్టుబడితే
అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించే అవకాశాలు ఉంటాయి. సో సో హేమ నిజంగా ఇప్పుడు పోలీసుల రికార్డుల ప్రకారం అయితే, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆమె డ్రగ్స్ తీసుకున్నారు, సో పాజిటివ్ గా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఈమె ఎలా ఎదుర్కొంటారు, ఎలా డిఫెండ్ చేసుకుంటారు తనను తాను అనేది మరి చూడాలి. కానీ ఇప్పుడు దాకా ఆమె ఏదైతే చేసిందో, ఆ తప్పించుకునే ప్రయత్నం చేసిందో అదంతా కూడా ఆమెకి ఇంకా అంటే ఆమె మీద సానుభూతి కలిగించకపోగా ప్రజల్లో ఇంకా ఆమె పట్ల మరింత అంటే హేమ ఎలాంటిదా, ఎందుకు ఎలాంటి పని చేస్తుంది చర్చ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా అని జనం సానుభూతిని కూడా ఆమె కోల్పోయింది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఈ మధ్య మా అధ్యక్షుడు విష్ణు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆమె నిజంగా తీసుకున్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియదు మనకి. ఒకవేళ తీసుకునే పని తీసుకుంటే ఓకే, ఏదైనా చర్యలు తీసుకుంటాం. కానీ ఆమె కూడా ఒక గృహిణి, అలాగే ఒక పిల్లలకి తల్లి కాబట్టి మనం ఆమెను గౌరవించాలి ఆ రకంగా. సో అప్పటి వరకు ఆమె తీసుకుంది, రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారు, డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయం నిజంగా నిర్ధారణ అయిన తర్వాతనే అయ్యాకనే మనం ఏదైనా ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది ఉంటుంది. కానీ అలాంటిది ఉండదని నేను అనుకుంటాను, ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఏదేమైనా అంటే ఆమె మాలో ఒక మెంబర్ కాబట్టి ఖచ్చితంగా నటుల సంఘం ఆమెని రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆమె విచారణకి దూరంగా అంటే తప్పించాలని చెప్పేసి కూడా కొంతమంది ట్రై చేశారని కూడా వార్తలు వస్తాయి. మరి ఇందులో జరిగే అవకాశం ఉందంటారా? అది ఎంతవరకు అంటే తనకు హేమ పేరు పొందిన నటి, ఆమెకు చాలా మంది పేరు పొందిన సెలబ్రిటీ, మిగతా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగాలు కానివ్వండి, అలాగే రాజకీయ రంగానికి సంబంధించి కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని ఏమి లేదు కదా. సో తను ఒక సెలబ్రిటీ, తనకి చాలా మందితో పరిచయాలు ఉండవచ్చు. సో ఆ పరిచయాల నేపథ్యంలో వాటిని ఉపయోగించుకొని ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందా అంటే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే కొంతమంది వైసీపీ నాయకుల ద్వారా ఆమె ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది, బెంగళూరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చాయని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో అవి మరి ఎంతవరకు నమ్మాలా వద్దా అనేది మనమైతే ఇప్పుడు నేనైతే చెప్పలేను. కానీ బట్ ఆమె ఖచ్చితంగా ఆ కేసు నుంచి ఎవరైనా అంతే కదా, ఎవరైనా ఒక కేసులో కనుక ఇరుక్కుంటే దాని నుంచి బయటపడటానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఎన్నైతే మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలని చూస్తారు. సో హేమ కూడా ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారని మనం నమ్మవచ్చు. సో అయితే ఇప్పుడు ఈమె వెళ్తారా రేపు జూన్ 1వ తేదీ, దానిని కూడా తప్పించుకుంటారా ఏమిటనేది చూడాలి. ఒకవేళ జూన్ 1 కూడా ఆ రెండోసారి కూడా ఆమె రాకపోతే అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇవి కూడా ఆ నార్కోటిక్స్ చట్టాల ప్రకారం ఏవైతే ఉంటాయో అవి కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ఆమె బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ తెలియనప్పుడు ఖచ్చితంగా ఆమె దాన్ని ఎదుర్కోవాల్సిందే. సో తను విచారణకు హాజరయ్యి తన వర్షం తను చెప్పుకోవచ్చు కదా. సో ఆమె ఆ విచారణకి హాజరయ్యి తన వర్షం చెప్పుకుంటే తర్వాత ఏమవుతుంది ఏంటనేది అప్పుడు మనం చూడాల్సి ఉంది. బట్ అసలు విచారణకి హాజరు కాకుండా దాన్ని తప్పించుకోవాలని చూడటం కూడా ఇది అనేక అనుమానాలకి తావిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.